చాలా సంతోషంగా ఉందండి. ఆయన అన్నమాట మీద చాలా మంచిగా నిలబడ్డారు. మా అందరికి చాలా గర్వంగా ఉంది, అన్నమాట నిలబెట్టుకున్నారని. అనుకున్నారా మీరు అసలు అంటే ఏదో హామీ ఇస్తున్నాడులే చేస్తాడో లేదో అని చాలా మంది అపోహపడ్డారు. చాలా మంది నమ్మలేదండి. కానీ కొంతమంది మాత్రం ఆయన అనుకున్న పని చేస్తారని నమ్మకంగా ఉన్నాం. మాలాంటి వాళ్ళం నమ్మకంగా ఉన్న వాళ్ళం. సో మొదటిసారి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడి మళ్ళీ నేను గెలవాలి అని చెప్పి ఆయన పట్టుదల కానివ్వండి, మీ అందరి మనసు ఆయన చొరగొన్న విధానం కానీ ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. అనుకున్నవన్నీ అనుకున్నట్టు నిదానంగా అయినా నెరవేరుస్తున్నారు. ఒక్కో పని చాలా మంచిగా చేస్తున్నారని జనంలో కూడా ట్రాకింగ్ వచ్చిందండి. సో ఎన్నేళ్ళ నుంచి మీరు అక్కడ ఉంటున్నారు, మీ కళా సాకారం అవడం పట్ల మీ ఆనందం ఏంటి? అంటే మేము రీసెంట్గా మేము వచ్చి ఒక 5-6 సంవత్సరాలే. కొంతమంది 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చాలా ఆనందంగా ఉన్నారండి. ఇలా పట్టాలు ఇస్తున్నారంటే ఎంతో ఆనందంతో ఎదురు చూశారు. సో గతంలో కూడా 2-3 సార్లు గెలిచిన నాయకులు ఉన్నారు అక్కడ. ఏనాడైనా పట్టించుకున్నారా? లేదు సార్, లేదండి. ఎవరు పట్టించుకోలేదు. అడిగినా కానీ ఎవరు ఇంత తొందరగా నెరవేర్చలేదు. లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారని బాగా చెప్పుకుంటున్నారు. మంచిగా వాటర్ అది కూడా మంచిగా ఇస్తున్నారు మా ఏరియాకు కూడా. మొదటి విడత ఆల్రెడీ ఇచ్చారు, ఇది రెండో విడత. 3,000 మందికి పైగా ఈ రోజున ఇళ్ల పట్టాలు శాశ్వతంగా మా ఇల్లు అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఈ రోజు ఒక అసలు ఎంతో సంతోషంగా ఉందండి. చెప్పలేని ఆనందం. ఆడవాళ్ళం అయిపోయాం, లేకపోతే డ్యాన్స్ చేద్దాం అనిపిస్తుంది. మాకైతే అంత సంతోషంగా ఉంది. అంటే లోకేష్ గారు గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ నిలబడి ఆయన నిలబెట్టుకున్నారండి. మేము 24 సంవత్సరాలు అక్కడికి వచ్చి ఎన్నిసార్లు ఇస్తాం అంటున్నారు, కానీ ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఇలా చేయలేదు. ఆ కిష్టొడ్డును కూడా మాకు వరద వస్తే కిష్ట వచ్చిందంటే మేము నీళ్ళల్లో ఉండాం. అలాంటిది మాకు కిష్టొడ్డును కూడా గోడ కట్టిస్తున్నాడు ఇప్పుడు లోకేష్ గారు. మాకు మంచిగా చేస్తున్నాడు అని మేము ఎంతో ఆనందం. మాకు పట్టాలంటే మాకు ఆనందంగా ఉంది. ఈ రోజున ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళం, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళం, మనకంటూ ఒక ఆస్తి పిల్లలకు చెప్పుకోవడానికి కూడా అయ్యా రేపు ఇదిగో ఇది మన ఇల్లు రా అని చెప్పుకోవడానికి ఆ ఇదిని లోకేష్ గారు కల్పించారు. అవును, కల్పించారండి. మా పట్ల మంచిగా అప్పుడు ఆయన చెప్పినప్పుడు నమ్మారా మీరు? అప్పుడు నమ్మలా. అప్పుడు ఏమలే చాలా సార్లు ఇలాగే అయిపోతుందిలే చెప్తున్నారు, ఎవరు ఇట్లేదు అనుకున్నాం. ఇప్పుడు మటుకు చెప్పిన మాట మీద నిలబడ్డాడు లోకేష్ గారు. సంతోషమేనండి. అవునమ్మా, నిలబెట్టుకున్నాడు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. చేశాడమ్మా, మీకు పట్టాలు ఇస్తానన్నాడు. ఈ రోజు మాకు అందజేయబోతున్నాడు. ఓకే తల్లి. మహానాడు. మీరు ఎన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారమ్మా? 34 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. 34 ఏళ్ళు దాదాపుగా. అంటే మీరు దాదాపుగా అప్పుడు చాలా చిన్నపిల్ల కూడా అదే వయసులో ఉంటారు. ఎంతో మంది నాయకులు మీ వైపు వచ్చి ఉంటారు. ఓట్లు అమ్మ మా ఓటేంటి, మేము ఇది చేస్తాం అని చెప్పుంటారు. మాకు ఎవరేం చేయలేదు నాన్న. మాకు లోకేష్ మాకు చేస్తున్నాడు. నమ్మారా మీరు? మేము నమ్మామమ్మా, మేము నమ్మాము. మమ్మల్ని అడగండి, మమ్మల్ని నిలదీయండి అని కూడా మాతో చెప్పాడు. ఈ రోజు మాకు ఇస్తున్నాడు. ఇంకా మాకు ఇంకేం కొద్ది ఉందా? మొదటి విడతగా ఇది రెండో విడత దాదాపు 3,000 మందికి పైగా ఇళ్ల పట్టాలంటే అంటే అమ్మ ఈ రోజున మనకు ఒక శాశ్వత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ నెరవేరింది అనుకోవచ్చు. అవునమ్మా, అవును, నెరవేర్చినట్టే మాకు. మీకు రూపాయి ఖర్చు లేకుండా. అవును తల్లి, అవును. ఏమో మీరేమంటారు? ఏమంటారు? లోకేష్ గారు చెప్పిన మాట మీద నిలబడ్డారనుకోవచ్చా? నిలబడుతున్నారండి. ఇస్తున్నారు. ఈ రోజు ఇస్తున్నారు. అంటే ఏముందమ్మా, హామీ ఎవరైనా ఇస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు మేము అది చేస్తాను ఇది చేస్తాను ఎంతో మంది చెప్తారు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కొద్దిమందికే సాధ్యం. లోకేష్ గారు దానికి తగ్గట్టుగా ఉన్నారంటారు. ఆయన పదవిలోకి వస్తే పట్టా ఇస్తామన్నారు, ఈ రోజు ఇస్తున్నారు. సంతోషమేనా? అంటే చాలా మంది ఏంటంటే ఏ రాత్రి పూట ఏ చిన్న గలాట అయినా ఏదో జరుగుతుంది, మనల్ని తీసేయమంటారేమో, ఇట్లా ఎన్నో అపోహల్లో ఉంటారు. చాలా భయంగా కూడా బతుకుంటారు. ఈ రోజున మీకు ఆ భయం ఉందంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మా పట్టా ఇదిగో మాకు లోకేష్ ఇచ్చాడు అని చెప్పి చూపించుకున్నారు. ఇస్తామన్నారు, ఇస్తున్నారు. సంతోషమేనమ్మా? సంతోషమేనండి. మాకు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. పట్టా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పడం అది నెరవేరకపోవడం. గతంలో కూడా ఒక ఆయన వరుసగా 2 సార్లు గెలిచిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏ రోజైనా వచ్చి మీకు అమ్మ నేను ఇస్తానని కానీ ఏమైనా హామీ చెప్పలేదు. అనుకున్నారా మీరు? లోకేష్ గారు చెప్పినప్పుడు చేస్తాడేమో అనుకున్నామండి, చేస్తారనుకున్నాం. ఎందుకు అంత నమ్మారు మీరు? ఎందుకంటే ఇస్తాడని బలంగా నమ్మాము. ఇంకా ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు. అమ్మ ఇది ఒక కళ, మన కళ. ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారు అనే ఒక భయం నుంచి ఈరోజు శాశ్వతంగా ఒక విముక్తి దొరికింది. సంతోషమే, చాలా సంతోషం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? మేము ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. 25 ఏళ్ళు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇలాంటి పదవులు అమలు చేయలే, ఈయన చేశాడు.
మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒకటే అన్నాడు, నేను మంగళగిరి నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు లాగా, నేను మన మంగళగిరి మన లోకేష్ అనే పేరు, సో దాన్ని నిలబెట్టుకుంటున్నాడు నిలబెట్టుకోవచ్చు అనుకోవచ్చు. అందరికీ ఆనందమే. పిల్లలకి ఇదిగో అయ్యా నాకు ఇదిగో ఇది చిన్న ఇది మన మీకు ఈ ఆస్తి ఇవ్వగలుగుతున్నాను అని చెప్పుకునే ఒక నమ్మకంగా ఉంది ఇది. అవునా? అవును. అవును, చాలా బాగుందండి. నమ్మకం. మేము 25 ఏళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇన్నాళ్ళు వచ్చి ఇచ్చింది లేదు ఎవరు. మాకు పట్టాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా. మీ ఎమ్మెల్యే గారు ఈ రోజున మంత్రి కూడా, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఆయన విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారమ్మా. మధ్యాహ్నం భోజనం కానీ పిల్లలకి ఈ రోజు తల్లికి వందనం డబ్బులు మళ్ళీ పడబోతున్నాయి. బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు. ఇస్తున్నారు. ఎంతమంది ఇంట్లో ఎంతమంది పాప బాబు గాని ఉండారో అంతమందికి ఇస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఏదో ఒకటి అంటాం, లేకపోతే ఏదో ఒక మాటలు. జనం చాలా మంది ఉంటారండి, గిట్టినోళ్ళు. వాళ్ళకి తెలియదు ఏం కాదు ఇది. మనం ఏంటంటే మన మనస్ఫూర్తిగా మనం నమ్ముకొని ఉండాలి అంతవరకే. అది సో ఆయన అన్న మాట అయితే నిలబెట్టుకున్నాడు. ఏమో మీ అందరికి సంతోషమేనా? చాలా సంతోషం అండి. చాలా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు కూడా? మేము దాదాపు 15 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. అనుకున్నారా నిజంగా ఇస్తాడు? అనుకోలేదండి. ఎవరు అనుకోలేదులేండి. ఇట్లా పట్టాలు వస్తాయి అన్న మాట మటుకి ఎవరు అనుకోవాలి అసలు. ఇవాళ లోకేష్ గారు ఇస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. రూపాయి మీ ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా. అవునా కదా? అవును, అవునమ్మా. సో ఇలాంటి ఎమ్మెల్యే మీరు గెలిపించుకోవడం గెలిపిస్తామండి. మంచిదే. మళ్ళీ వచ్చినా గెలిపిస్తాం. మళ్ళీ మా అందరికి అభిమానం. మళ్ళీ గెలుస్తాడు. బాగానే గెలుస్తారండి. బాగానే చేస్తున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. సో మీ అందరికి సంతోషంగా ఉంది అయితే? సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఆయన హామీ నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చా? నిలబెట్టుకున్నారండి. సంతోషమేనమ్మా. బాగా. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు అసలు ఇల్లు లేవు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, పట్టా ఇచ్చారు. మాకు బాగా సంతోషంగానే ఉందండి. అనుకున్నారా మీరు లోకేష్ గారు హామీ ఇచ్చినప్పుడు నెరవేరుస్తాడో లేకపోతే అందరిలాగే? ఆయన మీద నమ్మకంగానే ఉందండి, కానీ ఆయన గెలిపిస్తారో లేదో అనుకున్నాం. గెలిచాక ఆయన అన్న మాటలన్నీ నెరవేర్చుకున్నారు. ఈ రోజున బట్టలు పెట్టి మరి చక్కగా భోజనం పెట్టి మరి మీకు అవునండి, అనేది ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది. బాగా ఈ రోజు మన మీ పిల్లలకి అది ఇది ఆస్తి అయ్యా అని చెప్పుకునే ఒక అవకాశం ఉంది. అవును అవును సార్. లేకపోతే ఏ టైంలో ఎవరు వచ్చి పీకేస్తారో ఏంటో అని టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ లేదు మాకు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. గతంలో కూడా ఎంతో మంది నాయకులు వాళ్ళు కూడా ఎన్నిక ఎన్నో హామీలు ఇచ్చి ఉంటారు. ఎవరేం చేయలేదండి. ఎవరేం చేయలేదండి. వీళ్ళు చేసినట్టు అసలు ఎవరేం చేయలే. వీళ్ళు తండ్రి కొడుకు ఇద్దరు అన్నది అన్నట్టే చేస్తున్నారు. ఆయన మాకు పింఛన్ బాగా అండి, పింఛన్ పెంచారు. చాలా సంతోషం. బట్టలు కూడా పెట్టారా? బట్టలు కూడా మా అమ్మాయి అండికిను మా అమ్మాయికి వచ్చింది, నాకు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఇది నాది. కుటుంబంలో ఇద్దరికి అనుకున్నారా? అనుకోలేదండి, అసలు అనుకోలేదు. బాగా మేము అనుకోలేదు అసలు. ఇద్దరికి ఒకేసారి ఇద్దరికి బట్టలు కూడా పెట్టారు. అంత పెట్టారు. ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అనుకున్నాను. నమ్మాము. ఇలా 55 సంవత్సరాలు సార్ మా అత్తగారు మామగారు ఇట్లాగా ఈ ఇంటి గురించి కొండ ప్రాంతంలో ఇల్లులు తీసేస్తామని జగన్ గారు ఉన్నప్పుడు కూడా మాకు సైన్లు కూడా పెట్టించుకొని, మీరు ఇక ఈ ప్రాంతంలో ఉండడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేమేం పట్టించుకోము, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నారు. అలాంటి సమయంలో కూడా ఎంత చక్కగా ఇల్లును కట్టుకొని ఎలా ఎక్కడికి వెళ్ళిపోవాలా, 3 పిల్లల్ని తీసుకొని అత్తామామల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఎంతో సహకారం అందించి ఈ రోజున మన లోకేష్ గారు మన మంగళగిరి పద్మశాలి నియోజకవర్గంలో మన పద్మశాలీలకి ఎంతో అండగా నిలబడి, పేద ప్రజలకి ఎంతో అండగా నిలబడి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నేనున్నాను మీకు భరోసాగా అని చెప్పి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అన్నిటికీ నేనున్నాను, మీకు ఏ ఇబ్బంది కలగదని చెప్పి మా ఆశలు మా కళలన్నీ నెరవేర్చారు. మాకు చాలా గొప్పతనంగా ఉంది. పట్టాలు లేని ఇల్లు అనగానే సరే దినదనగండం ఇప్పుడు ఏం జరుగుద్దో, ఎవరు వచ్చి ఏం అంటారో, ఇలాంటి ఒక భయాందోళన మధ్య లోకేష్ గారు ఆ రోజున రావడం, మీ అందరికీ హామీ ఇవ్వడం, నేను వస్తే శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజున రెండో విడత పట్టాలు ఇవ్వడం అనేది అనుకున్నారా సార్ మీరు? అసలు ఆయన అన్నమాట మీద నిలబడతాడు అనుకున్నారా? సార్ వచ్చి క్యాంపెయిన్ వచ్చినప్పుడు మేము అందరూ ఆయన దృష్టి తెచ్చామండి. మాకు ఇలా ప్రాబ్లం ఉందండి, కొండ ప్రాంతాల్లో ఉంటున్నాము, మేము గత 50 సంవత్సరాలు పాటు ఇక్కడే ఉంటున్నామండి, పద్మశాలి బజార్లో ఇబ్బందిగా ఉందంటే, నేనంటే గెలిస్తే కంపల్సరీ మీ
ఆశలు నెరవేరుస్తామని చెప్పారు. అని చెప్పినప్పుడు అనుకున్నాం అన్నమాట, లోకేష్ గారు చెప్తే మాట చేస్తారు గ్యారెంటీ అనుకున్నాము. అదేవిధంగా అనుకున్న ప్రకారం ఆయన చేసి మా ఆశలు నెరవేర్చారు. కేవలం అంటే ఆయన నియోజకవర్గం మాత్రమే కాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ హామీ అయితే ఇచ్చారో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ పథకాలు అన్నట్టుగా చేస్తున్నారమ్మా. ఖచ్చితంగా చేస్తున్నారు సార్. మన భారతదేశంలో ఇంత గొప్ప రాజధాని అవడానికి మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మాలాంటి పేద ప్రజలందరికీ కూడా ఆయన ఎప్పుడు ఆసరాగా నిలబడాలి, ఎప్పుడు ఈయనే మనకి తోడుగా ఉండాలి. ఈ రోజున తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే పథకాలు కానివ్వండి, అన్నీ కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఒక పక్క నెట్టుకొస్తూనే మరోవైపు మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో లోకేష్ గారి ఆయన మార్కు చూపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీ మంగళగిరి నియోజకవర్గం? మా మంగళగిరి నియోజకవర్గంలో అసలు మంగళగిరి అంటేనే ఒక మట్టి ప్రాంతం, తాడేపల్లి ఒక కొండ ప్రాంతం అని ఎవ్వరు కూడా ఆ ఊర్లంటేనే భయపడతా ఉండేవాళ్ళండి. అలాంటి మంగళగిరి తాడేపల్లిని ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్దగా గొప్పగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు మన లోకేష్ గారు. అంతకంటే ఇంకేం కావాలి సార్? బట్టలు కూడా పెట్టి మీకు చక్కగా ఒక ఆడబిడ్డలాగా, ఇంటి తోబుట్టులాగా. అవును సార్, అవును సార్. ఎవరైనా గతంలో ఏ ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎవరైనా ఏ పార్టీ మన ఎన్టీఆర్ ప్రభుత్వం, మన ఎన్టీఆర్ గారు మన ప్రభుత్వంలో చేసిన మా అత్తగారు మామగారు కళల్లో మాకు తెలియదు. కానీ ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కానీ మన లోకేష్ గారు కానీ ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు రేపు మా పిల్లలు కూడా ఎంతో గొప్పగా బతకాలని, ఎటువైపు ఏ ఉద్యోగాలు చేసుకున్నా మేము ఇటే రావాలని ఎంతో ఆశపడుతున్నారు. ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళడం, మన భారతదేశంలో ఇంత గొప్పతనాన్ని ఉంచుకొని మనల్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంతో ఆనందపడుతున్నారండి మా పిల్లలు కూడా. మా బాబు NIT వరంగల్లో చదివాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మన భారతదేశంలోనే ఉంటానని మా బాబు ఎక్కడికి వెళ్ళాలి, US కూడా. లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందు నన్ను గెలిపిస్తే మహానాడులో మొత్తానికి పట్టాలు ఇస్తాను, ఫ్లడ్ వాల్ కట్టిస్తానన్నాడు. మాట ప్రకారం నిలబడ్డాడు, చేస్తున్నాడు అభివృద్ధి బాగా. గతంలో కూడా చాలా మంది నాయకులు గెలిచారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని. ఒక్కడైనా నెరవేర్చారా? ఒక్కడో నెరవేర్చాల, ఆర్కే కూడా నెరవేర్చాల లాస్ట్కి. అది అన్నమాట ప్రకారం లోకేష్ గారు పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా 100% గ్యారంటీ ఇస్తాను నేను. మన లోకేష్ మన మంగళగిరి అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన గ్యారంటీ కళ్ళు మూసుకొని గెలుస్తాడు ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా. ఈ రోజు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది గతంలో కూడా ఆల్రెడీ మొదటి విడత ఇచ్చారు, ఇది రెండో విడత. దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మీరేమంటారు దాని మీద? చాలా మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఎలక్షన్కి నాయకులు రావటం, మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం అనటం చేయలే. కానీ నా ఎలక్షన్ ముందే అన్న ప్రకారం గెలిచిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు, ఫ్లడ్ వాల్ కట్టిస్తున్నాడు కృష్ణా రివర్లో. చాలా హ్యాపీ, నిలబడ్డాడు 100%